అనే విచారణలో ఇప్పటితోటి అంటే ఇంత హంగామా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఉందంటారు అసలు? కాళేశ్వరం కమిషన్ కాదమ్మా, రైతులు ఇప్పుడు పంటలు పండించుకొని బతుకుతున్నారు. వేల టన్నులు వరిధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఈయన ఏం చేయకుండా అప్పులు చేసిండు. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కట్టిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు, ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి మేలు చేసిండు. అన్ని చేసినా కూడా ఈయన ఏం చేయకుండా అప్పులు చేసిండు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రం కాదు, ఇప్పుడు ఢిల్లీ రాష్ట్రం అయింది. ఇప్పుడు అంతా సీఎం గారు ఢిల్లీ పోయిండు, మంత్రులు ఢిల్లీ పోయిండు, అంటే ఢిల్లీ 46 సార్లు ఢిల్లీ సంవత్సరం. కేసీఆర్ తెలంగాణ బిడ్డ, తెలంగాణ జాతి పిత, తెలంగాణ కావాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్. మళ్ళా కూడా కేసీఆర్ వేస్తాడు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అభివృద్ధి అని కనిపించింది, అందుకనే నేను హామీలు ఇచ్చా. కానీ లోపలికి వచ్చి చూస్తే అన్ని అప్పులే ఉన్నాయి. ఇంట్రెస్ట్ కట్టుకోవడానికే నాకు సరిపోతుంది, పథకాలు ఇవ్వడానికి ఎటువంటి ఈ సొమ్ము అనేది అయితే లోపల లేదు, బడ్జెట్ లేదు అని అన్ని మా సభలలో కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు. మరి ఆ స్టేట్మెంట్ గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు దొంగ దొంగ అన్నట్టు ఆయననే దొంగ. కేసీఆర్ అంటే కేసీఆర్ వర్కులు చేసిండు, అప్పు అయింది. నువ్వేం చేయకుండా అప్పులు చేసినావు, దాన్ని మీరే చెప్పాలి. సంవత్సరం అయింది, ఏం చేసినావు? రైతులకు రుణమాఫీ అయిందా? 25% అయింది. రైతు బంధు అన్నావు, రైతు బంధు ఇవ్వాలి, ఏమి ఇచ్చినావు? ఏం చేసినావు? మహిళలకు 2500 అన్నావు, ₹2 లేదు. ఒకటి ఉచిత బస్సు పెట్టినావు, పనికి మళ్ళీ పని కొట్టుకోనికి. రైతులకు కావాల్సింది కేసీఆర్. అందరు రైతు ప్రభుత్వం రైతులకు చేసింది కేసీఆరే. మళ్ళా కూడా మోసపోయి మసిపూసి మారకాయ చేసి ఓట్లు వేయించుకోడు రేవంత్ రెడ్డి. మళ్ళా కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి. కేసీఆర్ కడిగిన విచారణ ఏ విధంగా జరుగుతుందని అంటారు? విచారణ ఏ విధంగా కేసీఆర్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు.